దేశ అంటే చట్టాల్లోనే కొత్త మార్పులు తీసుకొచ్చిన నేపథ్యం చూసాం. అంటే నేరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కొత్త చట్టాలను తీసుకురావాలో దానికి సంబంధించి చట్టాలని పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి కొత్త చట్టాలని అమల్లో తీసుకొచ్చే విధంగా ఓ పక్క ప్రణాళిక జరుగుతూ ఉంటే ఆల్రెడీ ముగిసిపోయినటువంటి అధ్యయనం అనుకోవచ్చు, లేదు అంటే అసలు అమలుకే రానటువంటి ఒక అంశం అనుకోవచ్చు. దానికి మొదల చివర లేదు, అసలు దీనికి మొదలెక్కడ ముగింపు ఎక్కడో కూడా చెప్పలేనటువంటి ఒక చట్టం గతంలో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రచారానికి తీసుకొచ్చి ఒక దశ దిశ నిర్దేశం లేనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో దానికి ఆమోదం ఆంధ్రప్రదేశ్ చట్టసభలో ఆమోదం తెలిపినప్పటికీ మిగిలిన చోట దానికి ఆమోదం తెలపలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో చట్టాన్ని తీసుకురాలేక దాన్ని కేవలం ప్రచారానికి మాత్రమే, అంటే ఒక యాప్ని క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ఆ ప్రజలకు ఏదో మంచి చేస్తున్నామో మేలు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నమే దిశా చట్టం. సో ఈ దిశా చట్టం మీద గత పాలకులు ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, పోలీసుని దానికి అనుసంధానం చేయడం, మహిళా పోలీస్ స్టేషన్ని దిశా పోలీస్ స్టేషన్ల కింద మార్పు చేయడం, దిశా పోలీస్ స్టేషన్ల ద్వారా ఉన్నత త్వరగతిన ఏదో ఒక క్లారిటీ అంటే ఒక ఉరిశిక్ష పడిపోతున్నంత హడావిడి చేయడం. ఎప్పుడప్పుడే ఎక్కడన్నా ఒక సెక్సువల్ హెరాస్మెంట్ జరిగితే ఒక 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో షార్ట్ షీట్ వేసి 21 రోజుల్లో శిక్షని అమలు చేస్తామని చెప్పని తీసుకొచ్చింది దిశా చట్టం. సో ఈ చట్టం బిల్లుకు మాత్రమే పరిమితమైంది, ఎక్కడా కూడా చట్టంగా రూపుదాల్చలేదు. చట్టంగా రూపుదాల్చినటువంటి ఒక దిశా బిల్లుని, అంటే ఒక దిశా బిల్లును మాత్రమే ప్రవేశపెట్టి చట్టంగా రూపుదాల్చినటువంటి ఒక దిశ దశ నిర్దేశం లేనటువంటి ఒక దిశ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పని ఏది దిశ దశ లేకుండా చేసినటువంటి ఒక చట్టం గురించి మరలా ఇప్పుడు గత పాలకులు మరలా ఒకసారి తామేదో అద్భుతం చేశామని, అదేదో గొప్ప చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యం అయిపోయిందని, అది నిర్వీర్యం అయిపోవడం ద్వారా మహిళల మీద మరలా తిరిగి అగత్యాలు దాడులు జరుగుతున్నాయని, ఇవన్నీ కూడా మళ్ళొకసారి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఓవరాల్గా మనం చూసినట్లయితే దిశా చట్టం అని వీళ్ళు చెప్పిన తర్వాత కేవలం మహిళా పోలీస్ స్టేషన్ని దిశా పోలీస్ స్టేషన్ల కింద మార్చారు. సో దిశకి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులని, ఉన్న పోలీస్ అధికారుల్లోనే దిశకి సంబంధించిన ప్రత్యేక అధికారులని నియమించారు. అది కాకుండా ప్రతి మొబైల్ యాప్లో కూడా దిశ యాప్ ఉండే విధంగా అందరూ ఫోన్లోనూ దిశ యాప్ని ఏదో టార్గెట్స్ ఇచ్చినట్టు పోలీసులు టార్గెట్లు ఇచ్చి అందరి ఆండ్రాయిడ్ మొబైల్స్లోనూ దిశ యాప్ని ఇన్స్టాల్ చేశారు. సో ఇది దిశ ఎక్కడ ఎంతవరకు ముందుకెళ్ళిందంటే ఇంతవరకు మాత్రమే ముందుకెళ్ళింది. దీనిలో గతంలో కూడా గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే ఈ సెక్సువల్ హెరాస్మెంట్స్ కావచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం గుంటూరు రమ్య కేసు విషయం చూస్తే, రమ్యని నడి రోడ్డు మీద ఒక అతను ఒకడు సైకో వచ్చి పొడిసేశాడు. పొడిసిన తర్వాత వాడికి 7 రోజుల్లో కేసుని విచారణ పూర్తి చేసి 14 రోజుల్లో షార్ట్ షీట్ ఫైల్ చేసి 21 రోజుల్లో శిక్షను అమలు చేశారా? సో దిశా చట్టం అనేది ఉంటే, అంటే ఇప్పుడు దిశా చట్టాన్ని నీరుగార్చారు, దిశా చట్టాన్ని నీరుగార్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అన్యాయం జరిగిపోతుందనో, లేదంటే దిశ లాంటి ఒక చట్టం గొప్ప చట్టం మేము తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి నేపథ్యంలో దీని మీద అప్పుడున్నట్టు అధికారులు లేదంటే దిశా చట్టం ద్వారా ఏ చర్యలు తీసుకున్నారు? లేదు. చాలా సందర్భాల్లో చాలా చోట్ల పత్రికల్లో వచ్చిన అంశాలనే మనం మాట్లాడుకుంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల సెక్సువల్ హెరాస్మెంట్స్ జరిగినాయి. ఆ సెక్సువల్ హెరాస్మెంట్స్లో 7 రోజుల్లో ఎంతమంది ముద్దాయిని అరెస్ట్ చేశారు, విచారణ పూర్తి చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద కోర్టులో షార్ట్ షీట్లు వేశారు, ఎంతమందిని శిక్ష విధించారు, ఆ సెక్షన్స్ ప్రకారం ఎంతమంది శిక్ష విధించారు, ఎంతమందికి ఉరిశిక్షలు వేశారు, ఎంతమందికి యావజ్జీవం వేశారు, ఎంతమందికి ఇతర లేదంటే కారాగార శిక్ష, ఎంతమందికి ఏ శిక్షలు వేశారు సెక్సువల్ హెరాస్మెంట్స్లో లేదు. సో కాబట్టి ఏంటంటే దిశ అనేది చట్టమే చేయలేదు. అసలు దిశ అనేది చట్టం కాబడలేదు. కేవలం దిశ అనేది ఒక బిల్లుగా మాత్రం ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మిగిలిన రాష్ట్రాలను కూడా
రేపొద్దున అడిగితే దీని మీద సాధ్యోపసాధ్యాలు అవుతుందా లేదా, అసలు పూర్తిగా కేసు ఒక 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 కేసు న్యాయస్థానం దృష్టికి వచ్చిన తర్వాత ఆ న్యాయస్థానం ఉన్నటువంటి న్యాయమూర్తులు ఆ కేసును విచారించాలన్నా దాని మీద దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగడమే కాకుండా దాని మీద పూర్తిగా ఆ శిక్ష విధించాలి అన్నా సరే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించాలి. ఇదంతా బోలంత ప్రాసెస్ కాబట్టి న్యాయస్థానాల మీద దానికి దృష్టికి వెళ్ళలేదు. సో ఇప్పుడు దేశంలోనే కొత్త చట్టాలు వచ్చి సిఆర్పిసిలు కొత్తవి వచ్చి ఇంత జరుగుతూ దాని మీద ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో కూడా లేని చట్టం దిశ దశ లేనటువంటి దిశ చట్టం గురించి గత పాలకులు ఇంకా ఏదో అద్భుతం చేశాము, ఇంకా ఏదో చేసామని చెప్పుకోవడం నిజంగానే ఇది నిజంగా హాస్యాస్పదము, లేదంటే ప్రజలు ఇంటే నవ్వుకుంటారు అనేటువంటి అంశం ఏదైనా ఉందంటే వాస్తవానికి దిశ అనేది నవ్వుకోవడానికి ఒక ఎంటర్టైన్మెంట్గా మరొకసారి దాన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం గత పాలకులు చేస్తున్నారు. దిశ ద్వారా ఆంధ్రప్రదేశ్లో చట్టం చేయలేదు, చట్టం లేనటువంటి చట్టానికి ప్రచారం మాత్రమే చేశారు. చట్టం చేయనటువంటి చట్టం ద్వారా ఎవరిని శిక్షించడం కూడా లేదు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని రీతిలో కాకుండా చట్టంలా అమలు చేస్తూ చట్టాన్ని చేతుల్లో తీసుకున్నటువంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది అనేది పూర్తిగా దాని మీద పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సేమ్ టైము దేశంలోనే కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఎవడో కూడా త్వరగా తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి.